అంటారు. పాపము అన్నటువంటిది 3 అక్షరాల పదమే కావచ్చు, కానీ చాలా ప్రమాదకరమైంది. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కాబట్టి దేవుని మాట వినకపోవడే, ప్రభుని ఎరగకపోవడే, ప్రభు నమ్మకపోవడమే, ప్రభు మార్గంలో నడవకపోవడమే ఇంకా మనం చేసే గొప్ప పాపం. దానికి మించిన పాపాలు ఎన్నైనా తక్కువే. దేవునికి దూరంగా ఉండడం కంటే గొప్ప పాపం ఏమేముంది? దేవునికి వ్యతిరేకంగా జీవించడం కంటే గొప్ప పాపం ఏమేముంది? కాబట్టి పాపం అనేది దేవుని నుండి మానవుని దూరం చేసి నిత్య నరకానికి తీసుకెళ్తుంది. మనం చేసే చెడుతనం, మనం కలిగి ఉన్న చెడు మాటలు, మనం కలిగి ఉన్న చెడు ఆలోచనలు, మనం కలిగి ఉన్న చెడు మార్గాలు, వెళుతున్న చెడు మార్గాలు, ఇవన్నీ కూడా మనల్ని దేవుని నుండి దూరం చేయడమే కాకుండా నిత్య నరకంలో పాడేస్తుంది. మనం ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాం, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడతాం, మన ఆత్మ నశించి నరకానికి వెళ్తుంది. ఇది శిరస్సుతో సంబంధం లేని శరీరం యొక్క అంతం, దేవునితో సంబంధం లేని మానవుని యొక్క జీవిత అంతం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఒక్కసారి నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా, తిరిగి ఆ సంబంధాన్ని మెరుగుపరుచుకున్నావా అనేది చాలా ప్రాముఖ్యం. అలాగనే మొదటి మానవుడు దేవుని నుండి సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయిపోయినాడు. కానీ దేవుడు దూరమైన మానవుని దూరంగా వెళ్ళగొట్టలేదు, కానీ తన దగ్గర చేసుకోవడం కొరకు అనేక సాధనాలు కల్పించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చి ఏ పాపం అయితే మానవుడు దేవుని నుండి దూరమై కావడానికి కారణమైందో ఆ పాపానికి పరిహారంగా సిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తాన్ని చిందించినాడు. కాబట్టి రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. కనుకనే అందుకే యేసుప్రభు సిలువలో రక్తం కాల్చినాడు. ఏం పాపం చేసి తప్పు చేసి శిక్ష పొందలేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, పాపం లేనివాడు. ఆయనలో ఎంతమంది చీకటి లేదన్నాడు, పాపం ఎరగని ఆయన అని రాయబడింది. ఆయనలో ఏమో పాపం లేదని, ఆయన నోట కపటం లేదని రాయబడింది. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఇంత ఘోరమైన శిక్ష పొందడానికి కారణం మన పాపమే. మన తలతో తలంచిన చెడ్డ తలంపులకు బదులుగా ఆయన తలలో మళ్ళీ కిరీటం పెట్టబడింది. అంటే మన చేతులతో చేసిన చెడ్డ పనులను బట్టి ఆయన చేతులు మేకులు కొట్టబడ్డాయి. మన పాదాలతో పాప మార్గంలో పరుగులెత్తింది మనం, ఆయన పాదాలు మేకులు కొట్టబడ్డాయి. దేహంతో ఇష్టానుసారంగా పాపాలు జరిగించిన మన దేహానికి బదులుగా ఆయన దేహము కొరడాలతో కొట్టబడింది, ఆయన ప్రక్కలో బాల్యం పొడవబడింది. రక్తానంతా కాల్చి నీ కొరకే నా కొరకే సిలువలో మరణించాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. ప్రపంచంలో మానవుల కొరకు చనిపోయింది యేసుప్రభు మాత్రమే. సమాధి చేయబడి తిరిగి లేచింది యేసుప్రభు మాత్రమే. 3వ దినాన తిరిగి లేచినాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి, యేసయ్యా నీవు దేవుడవు, నేను నమ్ముచున్నాను, నేను పాపినని ఒప్పుకుంటున్నాను, మీరు కలువరి శిలువలో కాల్చిన రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడగండి, మీ బిడ్డగా నన్ను అంగీకరించండి అని ఎప్పుడైతే విశ్వాసంతో ఈ చిన్నపాటి ప్రార్థన చేస్తే దేవునికి మనకు మళ్ళీ తిరిగి కనెక్షన్ ఏర్పడుతుంది. తెగిపోయిన బంధం తిరిగి కలపబడుతుంది. దేవునితో బంధం ఏర్పరచుకున్నావా? కాబట్టి శరీరాన్ని గురించి మనం చూస్తున్నాం. శరీరంలో మొట్టమొదటిగా శిరస్సు అనేది చాలా ప్రాముఖ్యం. శిరస్సుతో శరీరం కనెక్షన్ ఉంటుంది, సంబంధం ఉంటేనే ఏం చేయబడుతుంది? శరీరానికి విలువ, ప్రాముఖ్యత. అలాగున వారిద్దరూ ఏక శరీరముగా ఉదురు. ఏక శరీరంగా ఉందనంటే మీ ఇద్దరికి శిరస్సు ఎవరు తెలుసా? దేవుడై ఉండాలి. మీకు శిరస్సు ఎవరుగా ఉండాలా? ప్రభు అయి ఉండాలి. శిరస్సు అంటే, శిరస్సు అన్నటువంటిది నడిపించేది. ఇటు దోమ కొట్టిందనుకోండి, అది దోమ కొట్టిన సెన్స్ మెదడులోకి వెళ్తుంది. ఈ చెయ్యికి మళ్ళా సిగ్నల్ వస్తాయి, ఆ చెయ్యికి దోమ కొట్టింది పోయి కట్టుపో అని. అట్లా మనకి దోమ ఉంది. ఈ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుందంటే నెత్తిలో, తలలో. అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఏంటి? శిరస్సే. కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేసేది ఎవరు కంట్రోల్ చేయాలా? నీవు ఆమెను కంట్రోల్ చేయద్దు, ఆమె నేను కంట్రోల్ చేయద్దు. మిమ్మల్ని ఇద్దరిని ఎవరు కంట్రోల్ చేయాలా? దేవుడు కంట్రోల్ చేయదు. చాలామంది ఇళ్ళలో కొంతమంది కంట్రోల్ చేస్తుంటారు, అంతా ఆమె కంట్రోలే. ఆ ఇల్లంతా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆమె కంట్రోలే, ఆయన కంట్రోలే. ఆ చిన్న బిడ్డ కంట్రోలే, పెద్ద బిడ్డ కంట్రోలే, ఆ పెద్దోడి కంట్రోలే. ఎవరు కంట్రోల్ ఉన్నాం? శిరస్సు కంట్రోల్, శిరస్సు ఆధీనంలో ఉండాలి. అందుకనే మొదటి కొరింథీ పత్రిక పౌలు ఎంత చక్కగా వివరిస్తాడు 12వ అధ్యాయంలో. శిరస్సు ఆధీనంలో శరీరంలో అవయవాలు ఉంటాయి. కాబట్టి ఆధీనంలో ఉండాలి. ఎవరు ఆధీనంలో ఉండాలా?
మీరిద్దరు కలిసి దేవుని ఆధీనంలో ఉండాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం ప్రకారం దేవుడు క్రీస్తుకు శిరస్సు, క్రీస్తు నీకు శిరస్సు, నీవు ఆమెకు శిరస్సు. అది ఆర్డర్. కాబట్టి దేవుని మాట యేసుప్రభు లోబడి సిలువలో ప్రాణం పెట్టాడు. యేసుప్రభు మాటకు నీవు లోబడాలి, నీ మాటకు ప్రాణే లోబడాలి. ఈ సిస్టమ్, ఈ ఆర్డర్ మారకూడదు. ఈ దైవికమైన పద్ధతిని, ఆర్డర్ను ఎప్పుడైతే ఫాలో అవుతామో ఆ కుటుంబాలు కట్టబడతాయి, సంతోషంగా ఉంటాయి. ఎందుకు కొట్లాడుకుంటారు ఊకే? చాలామంది భార్య భర్తల దగ్గరకు వచ్చి కొట్లాడుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కాబట్టి సంసారం చేస్తున్నా ఏమంటా, నా వచ్చి నా దగ్గర సేవకుని దగ్గర వచ్చి కూర్చొని ఇద్దరు కూర్చుంటారు. నేను కాబట్టి సంసారం చేస్తున్నా అంటది. నేను కాబట్టి ఇంకా సహిస్తున్నా అంటాడు ఈయన. ఎందుకు ఇవన్నీ సమస్యలు అంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అన్న చెప్పింది వినదన్న అంతా ఎట్ట చెప్తే అట్టు చేయాలంటది. లేకపోతే ఆ రోజు పెద్ద యుద్ధమే. ఒరే ఎవరు కంట్రోల్ చేయాలా? దేవుడు శిరస్సు, దేవుడు కంట్రోల్ చేయాలా. అందుకని ఆయన చెప్పినట్టు చేయాలా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహం జరిగింది. ఆ వివాహం సంతోషంగా ముగించబడడానికి కారణం ఒక్కటే, ఆయన మీతో చెప్పినట్టు చేయడు. ఆయన చెప్పినట్టు చేశారు. మీరు కూడా ప్రభు చెప్పినట్టు చేయాలి. మీ అమ్మ నాయన చెప్పినట్టు చేయొద్దు, మీ అమ్మ నాయన చెప్పినట్టు. చాలామంది పెళ్ళిళ్ళు చేస్తారు కానీ వీళ్ళ వైపు నుంచి వీళ్ళు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు నేర్పించేవి, చెప్పేవి ఎన్నెన్నో ఉంటాయి. మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సింది ప్రభు. మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ప్రభు. కాబట్టి దేవుని పిల్లలుగా మొట్టమొదటిగా శిరస్సు నుండి, శరీరం నుండి మొదటి పాఠం ఏంటంటే శిరస్సుతో సంబంధం, దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. ఒక మాట చదువు, శిరస్సు శరీరంలో ఏ విధంగా సంబంధం కలిగింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానం నపరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది. శిరస్సుతో అతకబడి కీళ్ళ చేత నరముల చేత శిరస్సు శరీరాన్ని అత్తుకొనుంది. అప్పుడే శరీరానికి క్షేమము, అభివృద్ధి అనేది ఉంటుంది. ఒక కుటుంబం వర్ధిల్లాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని ఆధీనంలో ఉండాలి. అప్పుడే మన జీవితాలలో సంతోషదాయకమైన కుటుంబ జీవితాలను జీవించగలం. ఇది మొదటి విషయం. రెండవ విషయం, వారిద్దరు ఏక శరీరముగా ఉందురు అంటే మొదటిది శరీరం అన్నప్పుడు శిరస్సుతో ఉన్న సంబంధాన్ని చూసాం, రిలేషన్. రెండవది, శరీరంలో మన విషయం గమనిస్తే ప్రాముఖ్యంగా మనం ఒక సంగతిని మనం అర్థం చేసుకోగలం. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 12 చదవండి. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, శరీరంలో మనం ప్రాముఖ్యంగా శరీరాన్ని గురిస్తే శిరస్సుతో సంబంధం. ఇది మొదటి విషయం. రెండో విషయం, శరీరంలో ఉన్న అవయవాలు ఎన్ని ఉన్నాయి? మీకేమైనా గుర్తుందా? ఐడియా ఉందా? సైన్స్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ ఎవరు లేరా? శరీరంలో అవయవాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అనేక అవయవములు ఉన్నను ఎట్లా ఉంది? ఒక్క శరీరంగా ఉంది. ఒక్క శరీరం అన్నప్పటికీ కూడా అవయవాలు ఎన్నో ఉన్నాయి. అవయవాలలో తేడా ఉంది. 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు కూడా ఒకటేలాగా ఉన్నాయా? లేవు. కాబట్టి శరీరంలో అవయవాలన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ ఒక్కటే శరీరంగా పిలువబడుతుంది. అందుకనే 12:12లో ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో. కాబట్టి అనేకమైన అవయవాలు ఉన్న శరీరం ఎట్టుంది? ఒక్కటిగా ఉంది. కాబట్టి శరీరాన్ని గురించి రెండవ విషయాన్ని చూస్తే యూనిటీ. చెప్పండి, శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉంటాయి, ఏకమై ఉంటాయి, ఒక్కటే. మీరిద్దరు కూడా ఒక్కటే. నిన్న పెళ్లి చేశారు, ఈరోజు మళ్ళీ నీది వేరే నాది వేరే, నీ జీతం వేరే నా జీతం వేరే, నీ సంసారం నా సంసారం, మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు, మీ బంధువులు మా బంధువులు, ఇలాంటి తేడాలు ఉండొద్దు. మీరిద్దరూ ఒక్కటి. శరీరంలో అవయవాలు వేరు, ఆలోచనలు అభిరుచులు వేరువేరుగా ఉండొచ్చు. బట్ అవయవాలు వేరువేరుగా ఎట్లా ఉన్నట్టు, ఎట్లా ఉన్నా
ఒక్కటిగా ఉన్నదో భార్య భర్తలు అనేటువంటి వారు ఏక శరీరం అవుతుందంటే శరీరం రెండవ సంగతి యూనిటీ, కలిసి ఉండాలి. ఎప్పటివరకు కలిసి ఉండాలి చెప్పండి, మీరు చెప్పండి. ఎప్పటివరకు కలిసి ఉండాలా? మీరు ఎప్పటివరకు కలిసి ఉంటారు? నిన్న ప్రమాణాలు చేశారు కదా, అది కూడా పలికేశారు. మరణ పర్యంతం వరకు కూడా నిన్ను ఎడబాయనని ప్రమాణము చేయుచున్నాను. చేసినావా లేదా? నేను కూడా చేసినావమ్మా. కాబట్టి ఎంతవరకు ప్రమాణం, ఎంతవరకు కలిసి ఉండాలా చెప్పండి? మరణ పర్యంతం వరకు కూడా కలిసి ఉండాలి. మన మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూస్తూ వచ్చాము. ఏం చేయొద్దంట? వారు దేవుడు జతపరిచినాడు, మనుషులు ఎవ్వరు కూడా ఏం చేయకూడదు. దేవుడు జతపరిచి అభిరుచులు చాలా వేరుగా ఉంటాయి. ఎందుకు? కొంతమందికి ఫ్యాన్ కావాలి, కొంతమందికి ఫ్యాన్ వద్దు. మా ఇంట్లో అదే కథ. అందుకని నాకు ఇప్పుడు సపరేట్ రూమ్ ఉందిలే. ఎంత సంతోషం, నాకు ఎంత కావాలంటే ఎంత పెట్టుకుని పడుకుంటా. కాబట్టి చాలాసార్లు భార్య భర్తలు అన్నాక ఎన్నో అభిరుచులు ఉంటాయి, కానీ కలిసి ఏకశరీరంగా ఒకటిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఒకటిగా ఉండాలి, కలిసి జీవించాలి. కలిసి ఏం చేస్తురావాలా? 3 విషయాలు చేయాలి కలిసి. చూడండి, కీర్తన 34 త్వరగా ఇది చదవండి. 34:3 చదవండి. 34:3 నాతో కూడి యెహోవాను గణపరచుడి, మన ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేద్దాం. వర్షిప్ టుగెదర్, కలిసి ఆరాధన చేయాలి. వ్యక్తిగతంగా చేసుకోవాలి, కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, కలిసి ప్రార్థన ఆరాధన చేసేవారుగా ఉండాలి. రెండవది ఆమోసు గ్రంథం 3:3 చదవండి. ఆమోసు 3:3 ఈ సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సో కలిసి మాట్లాడకండి, కలిసి నడవాలి. వాక్ టుగెదర్, నాట్ ఓన్లీ వర్షిప్ టుగెదర్, కలిసి ఆరాధన ప్రార్థన చేయడమే కాదు, కలిసి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి, కలిసి ఆరాధించాలి. కాబట్టి వాక్ టుగెదర్, కలిసి నడవాలి. కలిసి నడవడమే కాకుండా మీ పని చేసుకుంటారా? దేవుని పని గాడ్స్ వర్క్, అవర్ వర్క్. దేవుని పని చేయాలా, మన పని కూడా చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, పని చేయని వాళ్ళని వాడు భోజనం చేయకూడదంటండి. కొంతమంది ఏ పని చేయకుండా శుభ్రంగా 3 పూటలు తింటారు. అన్నం తినడానికి కూడా అర్హత లేదు పని చేయకపోతే. చేసుకోవాలా. కాబట్టి కలిసి పని చేసుకోవాలా, కలిసి ఆరాధన చేయాలా, కలిసి దేవునితో నడవాలా. జీవితకాలం ఈ మరణ పర్యంతం వరకు కలిసి నడవాలా. దాని కొరకై దేవుడు జతపరిచినాడు. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కలిసి ఏకంగా ఉండేటట్లుగా యూనిటీ అన్నటువంటిది శరీరంలో చూస్తున్నాం. కాబట్టి మీరు కలిసి జీవించటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కలిసి జీవించకపోతే నిన్నటి దినాన్ని ఒక ప్రమాదం జరిగినట్టు పెళ్ళిళ్ళలోనే విన్నాం. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి తెలుసు. కలిసి భార్య భర్తలు కలిసి ఉండకపోతే ఏమవుతుందో నిన్న చెప్తూ వచ్చినాడు అంకుల్. ఏమని? అవ్వ ఒక్కతే ఉన్నదంట తోటలో, సైతానుడు వచ్చినాడంట. సైతానుడు వచ్చి ఇది నిజమా అని చెప్పి శోధించి ఏం చేసినాడు, మొత్తానికి పండు తినిపించినాడంట. పండు తినిపిస్తే ఈమె తినకుండా తీసుకుపోయి ఇద్దరు కలిసి తింటే అది వేరే సంగతి. ఈమె తిన్న తర్వాత మళ్ళీ తీసుకొని పోయింది. ఈమె తినడమే కాకుండా కాబట్టి శత్రువు మాట విని దేవుని దూరం కావడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు వేరుగా ఉన్న సమయాన్ని సైతానుడు చూశాడు. మీరు కూడా వేరుగా ఉన్న సమయాన్ని సైతానుడు చూస్తాడు, కుటుంబానికి ఎంతో సమస్యను తీసుకొస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. ఆదామవ్వలు కలిసి ఉంటే బహుశా పాపం చేయడానికి, కొంత పండు తినడానికి కొంత జాప్యం ఉండేదేమో, కొంత ఆలోచించేవారేమో, ఒకరు కావాలంటే ఒకరు వద్దనేటోళ్ళేమో. కానీ వాళ్ళిద్దరు వేరుగా ఉండడం వల్ల, ఒక చోట లేకపోవడం వల్ల ఇంత గొప్ప శోధనలో పడిపోయినాడు. ఈ అవ్వ అనుకున్నదంట దేవుడు తినొద్దని చెప్పినాడు కానీ చూడొద్దని చెప్పినాడా అని చూసిందట. చూసిన తర్వాత తినొద్దని చెప్పినాడు కానీ చూడొద్దని చెప్పినాడు కానీ వాసన చూడొద్దన్నాడా అని వాసన చూసిందట. వాసన చూసిన తర్వాత తినొద్దని చెప్పినాడు కానీ కొరకొద్దని చెప్పినాడా అని కొరికిందట పండుగ. తినొద్దని చెప్పినాడు కానీ కొరికింది. కొరకొద్దని చెప్పినాడు అని కొరికేందుకు. నోట్లో ఉన్న తర్వాత ఇంకా మింగకుండా ఉంటారా, నవలకుండా ఉంటారా? మొత్తానికి మింగేసింది, తిన్నది. ఆదాము కూడా తీసుకుపోయింది. ఇద్దరు కూడా దేవుని దూరం అయిపోయింది. దీనికి ప్రమాదం ఏంటంటే కలిసి ఉండకపోవడమే. కాబట్టి భార్య భర్తలు ఎప్పుడు కూడా శరీరంలో ఉన్న అవయవాలు కలిసి ఉన్నట్టుగా మీరు కూడా కలిసి ఉండాలా. భార్య భర్తలు కూడా కలిసి ఉండాలి. ఇప్పటికి పెళ్ళయింది, ఇన్నేళ్ళయింది, మంచిగా సంతోషంగా కలిసి ఉన్నారా?
ఎప్పుడు కొట్లాడుకుంటా ఇక్కడ ముఖం పెట్టుకుంటుంది, అక్కడ ఆయన ముఖం పెట్టుకుంటాడు. ఇట్లాంటి కుటుంబాలు ఎన్ని లేవు. దేవుడు ఎందుకు మిమ్మల్ని జతపరిచినాడు? భార్య భర్తలుగా దేవుడు ఎందుకు పెట్టినాడు? ఒక్క శరీరంగా ఉండడానికి దేవుడు నియమించి పెట్టినాడు. శరీరాన్ని గురించి వారిద్దరు ఏక శరీరం అవుతారు అనే విషయాన్ని చూస్తున్నాం. శరీరాన్ని గురించి చూస్తే మొదటగా శిరస్సు, శరీరంతో సంబంధం కలిగి ఉన్న శిరస్సు. రెండవది శరీరంలో అవయవాలైన ఎలా ఉన్నాయి? కలిసి ఏకంగా ఉన్నట్టుగా భార్య భర్తలు కలిసి ఏకంగా ఉండాలి. మూడవ విషయాన్ని చూస్తాం. ఇది 1 కొరింథీ 12వ అధ్యాయంలోనికి రండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం చూడండి. నేను చెయ్యి కాను గనుక శరీరంలోంది అని కానని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోంది కాకపోలేదు. మరి నేను కన్నును కనుక శరీరంలోందని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలో కాకపోలేదు. 17వ వచనం చూడండి. శరీరం అంతా కన్ను అయితే వినుట ఎక్కడ? అంతటి వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? దేవుడు అవయవంలో ప్రతి దాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచిన ప్రతి అవయవం పని ఉంది. ఇది లేకున్నా పర్వాలేదు అనడానికి లేదు. చెవు ఉంది, చెవులు లేకున్నా పర్వాలేదు అని ఉంటుందా? మరి చెవులు లేకపోతే ఎట్లా వినబడుతుంది? నాలుక ఉంది, నాలుక లేకపోయినా పర్వాలేదు అనుకుంటుందా? లేదు. చేతులు ఉన్నాయి, లేకపోయినా పర్వాలేదు అనుకుంటారా? కుదరదు. చేతుల పని చేతులకు ఉంది, కాళ్ళ పని కాలుకు ఉంది, నోటి పని నోటికి ఉంది, నాలుక పని నాలుగు ఉంది, పండ్ల పని ముందరి పనులు, మళ్ళీ దవడ పనులు కూడా ఉన్నాయి. ముందర పనులు ఉంటే సరిపోతాయి కదా, దవడ పనులు ఎందుకంటే ఎట్లా నవ్వుతావు? ఈ ముందర పనులు తనవిలు చూడు, ఇప్పుడు పెడతారు కదా. కాబట్టి ప్రతి దానికి ఒక పని ఉంది, పర్పస్ ఉంది, అవసరం. ఇది అవసరం లేదులేనే ఏ అవయవం మన శరీరంలో లేదు, ఒక అపెండిక్స్ తప్ప. అది కూడా అవసరమే. అప్పుడప్పుడు దేవుని మాట వినకపోతే అది కూడా ఏమవుతుంది? పేలిపోతుంది. కాబట్టి అది కూడా కొన్నిసార్లు దేవుని మార్గంలో మనం తీసుకోవడానికి అది కూడా ఒక సాధనమే. శరీరంలో ప్రతి అవయవం కూడా ఖచ్చితంగా అవసరమే. ఈ అవయంతో పని లేదనడానికి లేదు. సో శరీరం ఒక్క శరీరంగా ఉన్నట్టు శరీరంలో మనం చూసేది మూడవది ఏంటంటే నెసెసిటీ, అవసరం. అవసరం ఇది చాలా ప్రాముఖ్యం. శరీరంలో ప్రతి అవయవం కూడా అవసరమైందే. ఇది అవసరం లేదని లెక్కలేదు. అలాగే మీరిద్దరు ఏక శరీరం మొదలంటే నీవు ఆమెకు అవసరం, ఆమె నీకు అవసరం. నీతో నాకు అవసరం లేదు అనొద్దు. చాలామంది భార్య భర్త లేరు, నీతో పని లేదు, నీతో అవసరమే లేదు, అన్నీ నేను చేసుకొని చూడు తెలుస్తుంది. 2 రోజులు తలనొప్పి వెళ్ళమనుకుంటే ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఇల్లు అక్కడే ఉంది. ఎంత చేసుకున్నా మనం ఏడ చేసుకోగలుగుతాం? ఏనా చేసుకోగలుగుతావా? కాబట్టి మనం ఏదో నీవు లేకుండా పర్లేదు, నేను అన్నీ చూసుకుంటే నీతో పని లేదు, నీతో అవసరమే లే. చాలామంది భర్తలు భార్యలతో ఈ మాటలు అనుకోవట్లేదా? దేవుడు అవసరం లేకుండా మనల్ని సృష్టించలేదు. ప్రతి భర్తకు భార్య అవసరమని దేవుడు సృష్టించాడు. ప్రతి భార్యకు భర్త అవసరమని దేవుడు సృష్టించాడు. దేవుని సృష్టిని తప్పుపడతాం మనం అట్లా మాట్లాడి. కాబట్టి ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవాలి. శరీరంలో ప్రతి అవయవం అవసరమే. ఆ అవసరాన్ని బట్టి వాడబడుతుంది. చెవులు వినడానికి అవసరం, కళ్ళు చూడడానికి అవసరం, చేతులు పనిచేయడానికి అవసరం, కాళ్ళు నడవడానికి అవసరం, ఈ ఏళ్ళు అన్నం కలుపుకొని తినడానికి అవసరం. ఇవన్నీ అవసరమే. ఇందులో ఏది లేకపోయినా కానీ తినలేం, నడవలేం, చూడలేం, ఏం చేయలేం. కాబట్టి నెసెసిటీ, అవసరత. కుటుంబాన్ని దేవుడు ఒక కుటుంబంగా ఒక శరీరంగా చేశాడు అంటే శరీరంలో అవయవాలన్నీ అవసరం అన్నట్టుగా భర్త భార్యకు అవసరం, భార్య భర్తకు అవసరం. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకునే వారిగా ఉండాలా, అలాగ జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ జీతం నీ జీతమే, నా జీతం నా జీతమే, నీ ఖర్చులు నీవే, నా ఖర్చులు నేనే, నీ బట్టలు నీకే, నా బట్టలు నేనే తెచ్చుకుంటే నీ బట్టలు నీవే తెచ్చుకో. తర్వాత ఇట్లాంటివి కాదు. కలిసి ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకునేవారు ఉండాలి. ఇది శరీరంలో మరొక విషయం. ఎన్ని చూసాను చెప్పండి? మొదటిది శరీరం, వారిద్దరూ ఏక శరీరం అగుదురు అనే మాట చూస్తే ఏం చెప్పబడింది? మొదట శిరస్సుతో సంబంధం, దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, అప్పుడే వాడు తెలుస్తుంది. రెండవది అనేక అవయవాలున్న ఒక్కటిగా ఉంటుంది. మూడవది ప్రతి అవయవం కూడా అవసరమే. నాలుగవది చూడండి, 24-25 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నా చూడండి. అయితే
శరీరములో వివాదము లేక. చూడండి, శరీరములో వివాదము లేక అంటే కొట్లాట లేక. సో శరీరంలోని అవయవాల్లో మరొక విషయం ఏంటంటే పీస్, సమాధానంగా ఉంటాయి. ఎప్పుడైనా మీ 2 చేతులు కొట్లాడుకున్నాయా? చెప్పండి, ఇక్కడ ఉన్నోళ్ళు. మీ 2 చేతులు ఎప్పుడు కొట్లాడుకోలేదా? మీ 2 కాళ్ళు ఎప్పుడు కొట్లాడుకోలేదా? మీ 2 చెవులు ఎప్పుడు కొట్లాడుకోలేదా? పక్కపక్కనే ఉంటాయి కదా, మన పక్కపక్కన ఎంత కొట్లాడరు, ఇంటి పక్కన ఇల్లు ఉంటాయి ఎంత కొట్లాటలో. కాబట్టి 2 చెవులు పక్కపక్కనే ఉన్నాయి, కొట్లాడుకుంటారు. 2 కళ్ళు పక్కపక్కనే ఎప్పుడు కొట్లాడుకోలే, 2 చేతులు కొట్లాడుకోలే, 2 కాళ్ళు కొట్లాడుకో. మన అవయవాలు ఎప్పుడైనా వివాదం మన అవయవాలు ఏర్పడిందా? లేదు, చూడం కూడా. కాబట్టి అలాగనే వీరిద్దరు ఏక శరీరముగా ఉందరంటే వీరిద్దరిలో ఏముండకూడదు? ఇప్పుడు చెప్పండి మీరు, ఏమన్నా వివాదం ఉండకూడదు, అంటే కొట్లాట ఉండకూడదు, కొట్లాడుకోవద్దు. భార్య భర్తలు అన్నాక కొట్లాడుకోకుండా ఎట్టుంటారు? మీరు కొట్లాడుకోకుండా ఉన్నారా అని అంటారు. సాధారణంగా అన్నీ వస్తూ ఉంటాయి, కానీ వీ హ్యావ్ టు మెయింటైన్ పీస్. సమాధానాన్ని కలిగి ఉండాలి, సమాధానాన్ని కాపాడుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సమాధానాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలట. పేతురు రాసిన పత్రికలో రాబోయే సమాధానాన్ని వెతికి వెంటాలంట. కీర్తన 120లో సమాధానాన్ని కోరుకోవాలట. కోరుకోవాలా, వెంటాడాలా, దాని మీద ధ్యాస శ్రద్ధ ఉంచాలా, సమాధానం మీద. ఒకవేళ ఆమె కోపంతో ఉన్నాకో నువ్వు కొంచెం చల్లగా ఉండాలి. నువ్వు ఆయన కోపం ఉన్నాడు అనుకో, నువ్వు కొంచెం చల్లగా ఉండాలి. ఇద్దరు గరం అయింది అనుకోండి, ఇంకా అది కుటుంబం మంటలే, అన్నీ మంటలే. కాబట్టి శరీరంలో వివాదము లేక ఏముండదు చెప్పండి. ఎన్ని కుటుంబాల్లో కొట్లాటలు ఉన్నాయి, ఎంతమంది భార్య భర్తలు కొట్లాటలు కొని సమాధానం లేకుండా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు మొదట శిరస్సు సంబంధం లేకుండా ఉన్నారేమో, రెండవది ఒక్క శరీరంగా దేవుడు చేశాడని సంగతి మర్చిపోయారేమో, మూడవది నాకు ఆమె అవసరం ఆయన నాకు అవసరం అనేటువంటి అవసరతను మర్చిపోయి జీవించారేమో. అందుకనే ఈ శరీరంలో అవయవాల్లో వివాదం లేకుండా ఉండేట్టు. భార్య భర్తల మధ్యలో ఎందుకు వివాదం ఉండేట్టు? కారణం ఈ విషయాలను గ్రహించకనే. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఇప్పటికే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయ్యి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిందో ఇంకా కొట్లాడుకుంటారు. కొంతమంది ముసలిగైనా కానీ కొట్లాడుతూ ఉంటారు. ఒక 2 భార్య భర్తలు వారు ఉదయం లేచినట్టే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు. ఒక పాట పాడుకొని ఫ్యామిలీ ప్రేయర్ వాక్యం చదువుకునే వాళ్ళంట. మళ్ళీ రాత్రికి ఒక పాట పాడుకొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని మంచి ప్రార్థన చేసేవారంట. గట్టిగానే పాటలు పాడుకునేవారు, గట్టిగానే ప్రార్థన చేసేవారు. పగలంతా మాత్రం ఇద్దరు కొట్లాడుకునేవారంట. ఆ కొట్లాట తిట్టులు బజార్ ఆయనతో దూరం పోయేదట. పగలంతా కొట్లాడి మళ్ళీ సాయంత్రం పాటలు పాడుకుంటూ కుటుంబ ప్రార్థన. ఏం పాట తెలుసా? దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్, ప్రేజింగ్ మై సేవియర్ ఆల్ ద డే లాంగ్. అంటే దినమంతా మేము దేవుని స్తుతిస్తూ పాడతాం. దినమంతా ఏం స్తుతిస్తున్నారు? కొట్లాడుకోవడం తప్ప. ఏం పోయి వీళ్ళు ముసలోళ్ళు అయినా పిల్లలు పోయి బయట దేశాల్లో సెటిల్ అయినా కానీ వీళ్ళు ఇంకా కొట్లాడుకుంటున్నారే. శరీరంలో అవయవాలలో ఏమి లేదు చెప్పండి. దేర్ ఇస్ నో వార్, కొట్లాట లేదు అవయవాల్లో. వాటి మీకు కూడా ఏముండొద్దు, పోట్లాట ఉండొద్దు, కొట్లాట ఉండొద్దు. సమాధానంగా ఉండాలి, సమాధానాన్ని కోరుకోవాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి, సమాధానాన్ని కాపాడుకుంటూ శ్రద్ధ వహించి జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. కొట్లాడుకునే భార్య భర్తలారా, అసమాధానంగా ఉన్న భార్య భర్తలారా, దేవుడు ఈ ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని జతపరచలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ భార్య నువ్వు క్షమాపణ అడుగు. ఎక్కడ మీకు నష్టాన్ని కలిగించి బాధ కలిగించావు, నీ భర్తను క్షమాపణ అడుగు. దీనులై కుటుంబాలను కట్టుకోవాలి, సమాధానాన్ని కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. వీరు కూడా అలాగ జీవించాలని దేవుడు కోరుతున్నారు. వీరు కూడా అలాగ జీవించాలని దేవుని వాక్యం ఉపదేశిస్తుంది. ఆ ఉపదేశానికి లోబడితే సంతోషదాయకమైన కుటుంబంగా ముందుకు కొనసాగగలరు. ఎన్ని విషయాలు చూసాము? ఎంతవరకు వచ్చారు వాళ్ళు? వచ్చారా? సరే, ముగించేసేస్తాం. వాళ్ళు కూడా వచ్చేసారు, మేము కూడా ముగించేస్తాం, అయిపోతుంది. అన్నీ ఒకటేసారి అయిపోతాయి. చివరిగా 5వది మనం చూస్తాం. 4 అయిపోయినాయా? 1 శిరస్సు, శరీరం. మీరిద్దరు ఏక శరీరం ఉందంటే శిరస్సుతో సంబంధం కలిగి ఉండాలి. 2వది శరీరంలో అవయవాలన్నీ ఒకటిగా ఉంటాయి. 3వది శరీరంలో ప్రతి అవయవం కూడా అవసరం, నెసెసిటీ అనేది చూస్తున్నాం. 4వదిగా పీస్, సమాధానాన్ని చూస్తున్నాం. 5వది చివరి చూద్దాం.
చూడండి 26వ వచనం. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో శ్రమపడును, ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. ఈ మాట మనకు అర్థమైందా? మరోసారి చదువుతాను, జాగ్రత్త గమనించండి. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును, ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. దాని అర్థం ఏంటంటే శరీరంలో అవయవాలు ఏదైనా ఒకటి శ్రమ పడితే మిగతా శరీరం అంతా కూడా శ్రమ పడుతుంది. అది అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కాలుకు ఇలా నడుచుకుంటూ వెళ్తాను, ఇట్లాంటి రాయి ఏదో గోరు బొటనేలు గోరుకు తగిలింది, గోరులు వేసి రక్తం కారుతుంది, చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఏమవుతుంది నెక్స్ట్? మీకు ఎప్పుడైనా తగిలిందా దెబ్బ కాలుకు? తగిలిన తర్వాత ఏమవుతుందంటే అక్కడంతా నొప్పి ఉంటుంది, ఆడికే ఉంటుంది నొప్పి. అంటే తర్వాత 2వ రోజుకి జ్వరం వచ్చేస్తుంది, అంటే శరీరం అంతా వేడైపోతుంది. తగిలింది ఎక్కడ? గోరుకే, కానీ బాధపడుతుందంతా ఎక్కడ? శరీరంలో మిగతా అవయవాలన్నీ. ఇక ఈ ఏలుకు ఆ ఏలుకు దెబ్బ తగిలింది అనుకోండి, ఈ చేతులు పోతాయి, దాని దగ్గరికి వస్తాయి, ఇలా ఇట్లా అంటూ ఉంటాయి. వీటికేం పని? తగిలింది వీటికి కాదు కదా. ఎందుకు ఇవి అలా పోతున్నాయంటే ఆ బాధను ఇవి కూడా పంచుకుంటున్నాయి. శరీరంలో మిగతా అవయవాలన్నీ, ఒక అవయవానికి ఏదైనా దెబ్బ తగిలితే, ఏదైనా బాధ కలిగితే అవయవాలన్నీ కూడా శ్రమ పడతాయి. ఆయన తలనొప్పి వస్తే నీకు కూడా తలనొప్పి రావాలా? అంటే నీ తలనొప్పి రావాలి కాదు, తలనొప్పి వచ్చినట్టు ఫీల్ కావాలా, అయ్యో నా తలనొప్పి అన్నట్టుగా. కాబట్టి శ్రమ పడినప్పుడు ఒకరి శ్రమ ఒకరు ఏం చేసుకోవాలా? పంచుకోవాలి. అమ్మ తలనొప్పి వస్తుంది, కొంచెం ఎండమాని తీసుకొని పోయి అమ్మ కొంచెం నీ తల కొంత మసాజ్ చేయని చెప్పి అని అంటావా? తలనొప్పి వచ్చినప్పుడు అనాలా? ఎందుకంటే నీ శ్రమలు ఆమె కూడా పంచుకోవాలిగా. ఆ తర్వాత ఆమె కూడా జ్వరం వస్తుంది, జ్వరం వచ్చిన తర్వాత నీ అమ్మలో ఇంటికి 4 రోజులు ఉండిరాపు అంటావా? నీవు కూడా పంచుకోవాలి ఆ శ్రమను. బాధను ఏం చేయాలా? బాధను, కష్టాన్ని పంచుకోవాలి. శరీరంలో అవయవాలు, ఒక్క అవయవానికి ఏదైతే మిగతా అవయవాలన్నీ కూడా బాధపడినట్టుగా భార్య బాధ భర్త తీసుకోవాలా, భర్త బాధ భార్య తీసుకోవాలి. షేరింగ్ ఏం చెప్పండి? పంచుకొనుట. బాధను పంచుకోవాలా. కింద ఒకటి మాట రాయబడింది, ఏం రాయబడింది చూడండి. బాధను పంచుకోవాలా, ఘనతను పంచుకోవాలా. ఒక అవయం ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ కూడా దాంతో కూడా సంతోషించును. సంతోషాన్ని పంచుకోవాలి, ఘనతను పంచుకోవాలి, సంతోషపడాలి. భార్య సంతోషం, భర్త సంతోషమే భార్య సంతోషం. అలాగని ఒక్క శరీరంలో అవయవాలని ఒకదానికొకటి ఏం చేసుకుంటే ఘనతను అలాగిన సంతోషాన్ని పంచుకుంటాయి. ఉదాహరణకి ఇది అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఒక రన్నింగ్ పోటీలో పాలు పొందిన ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉన్నాడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. పరిగెత్తుకొని వచ్చిన తర్వాత పలాని వ్యక్తి గోల్డ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ వచ్చాడు అని చెప్పేసి స్టేజ్ మీదకి పిలుస్తారు. పిలిచి గోల్డ్ మెడల్ తీసుకొని కాళ్ళకేస్తారా? ఏడేస్తారు? మెడకేస్తారా? పరిగెత్తింది కాలు కాదండి, పరిగెత్తింది కాలు కదా, చెప్పండి. కాళ్ళకి వేయాలి కదా, ఘనత కాళ్ళకు రావాలి. పరిగెత్తిందేమో కాళ్ళు అయితే ఘనత పొందుతున్నది మెడ కదల్లే మెదల్లే. చూడండి, ఘనతను పంచుకోవాలి. భార్య భర్తలు అన్నాక ఒక శరీరంగా ఉందనంటే ఒకరి ఘనత ఒకరు ఏం చేసుకోవాలా? పంచుకోవాలి. సంతోషాన్ని పంచుకోవాలి. అదే దేవుడు కోరుతున్నది, ఒకరినొకరు సంతోషాన్ని పంచుకోవాలి. నువ్వు శుభ్రంగా అక్కడెక్కడో బిర్యానీ తినొచ్చి ఇంట్లో ఏదైనా పచ్చడి వేసుకొని తినమ్మా అని అనొద్దు. నీవు ఏది తింటే అది ఆమెకే పెట్టాలా. నీవు ఏం సంతోషాన్ని అనుభవిస్తే ఆమెకు అదే సంతోషాన్ని పంచుకోవాలి. అది దేవుడు భార్య భర్తలుగా కట్టి ఏక శరీరంగా చేసిన ఉద్దేశం. 5 విషయాలు చూసాం. మొదటిది శిరస్సుతో సంబంధం. వారిద్దరు ఏక శరీరంగా అయిపోయింది, ముగిస్తున్నాను. 2 minutes, జాగ్రత్త అందరూ వినండి. ఏక శరీరముగా ఉందరు, ఏక శరీరం అవుతారంటే భార్య భర్తల విషయం రాయబడడానికి గల కారణం ఏంటంటే 5 విషయాలు, శరీరంలోని విషయాలు చూసాం. మొదటిది శరీరం అనేది శిరస్సుతో సంబంధం ఉండాలి, లేకపోతే విలువ లేదు. అలాగే దేవునితో అమ్మ అయినండి, ఇక్కడ చూడండి, శిరస్సుతో సంబంధం ఉండాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎవరన్నా దేవునితో సంబంధం లేకుండా దేవునికి దూరంగా జీవిస్తుంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని దగ్గరికి రండి. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాలు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు.
కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభు దగ్గరికి రండి. శరీరంలో అవయవాలు ఏకమై ఉండినట్లుగా యూనిటీ, కలిసి ఉండాలి, కలిసి ఆరాధన చేయాలి, కలిసి ప్రాణం చేయాలి, కలిసి పని చేయాలి, కలిసి ప్రభు కొరకు నడుస్తూ రావాలి. తర్వాత శరీరంలోని అవయవాల్లో ఒకదానికొకటి అవసరం ఉంది, నెసెసిటీ. మీరు ఒకరినొకరు అవసరం. నీతో నాకు అవసరం లేదు అని అనొద్దు, నాతో నీకు అవసరం లేదు అనొద్దు. అవసరం. అంత మాత్రమే కాకుండా సమాధానం. శరీరంలో అవయవాల్లో ఏం లేదు, విభేదం లేదు. చివరికి 5వదిగా శరీరంలో అవయవాలు పంచుకునే గుణం, షేరింగ్. సంతోషాన్ని, ఘనతను, అలాగే బాధను కూడా పంచుకోవాలి. కుటుంబంగా ఒక శరీరంగా చేయబడిన భార్యాభర్తలు ఇలాంటి విధానంలో జీవించాలి. అట్లా వీరికిని, ఇదివరకు వివాహాలైనటువంటి వారికి అలాగున కృప చేయించి దేవుడే కట్టి నడిపించును గాక.